మీ పేరేం పేరు స్వామి? నరసింహకుమార్ అండి. నరసింహకుమార్. ఆ స్వామి ఇప్పుడు టెంపుల్లో తీసుకొస్తున్నాం వీడియోను, ఏం పర్వాలేదా? ఇబ్బంది. ఓకే స్వామి. చూడండి, మన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి, మన తల్లి లక్ష్మీదేవి తల్లిని దర్శించుకోండి. వేయింత కోణంలో స్వామివారి అభయస్థం దర్శించండి. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి. నిన్న స్వామివారి పాదం దర్శించుకోండి. ఎన్నో జన్మ పుణ్యం, మన సకల పాపాలు, దోషాలు, గ్రహాలు, పీడలు, పిశాచాలన్నీ వదులుతాయి మనకు. ఇక్కడ ఏ స్వామి? వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించినటువంటి స్వామి. వాల్మీకి స్వామి ఏం స్వామి? వాల్మీకి మహర్షి ప్రతిష్ఠింపజేసినటువంటి లక్ష్మీనరసింహ. లక్ష్మీనరసింహ. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నమః. ఓకే స్వామి. సుందరాయ కొద్దిగా మా కింద స్వామి, నా చిన్న బ్లూటూత్ కనిపించలేదా? మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఈ లోగోలు అంటే మళ్ళీ మనకు వాళ్ళది కాపీగా ఉంటారు, అందుకని. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహజైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. స్వామివారు ఇక్కడ స్వయంభూమూర్తిగా ఉద్భవించి ఉన్నారు. స్వామివారు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్ర రూపంపై స్వామివారు అహోబిలానికి వెళ్తుండగా ఇక్కడ ఒక పాదాన్ని మోపి ఇక్కడి నుండి కూడా అహోబిల దివ్యక్షేత్రానికి చేరినట్టుగా స్థల పురాణం చెప్పబడుతుంది. అదేవిధంగా స్వామివారు ఇక్కడ పాదం మోపినప్పుడు 1000 నూతులు ఏర్పడ్డాయి. ఆ నూతుల నుండి తీసుకొని వచ్చినటువంటి జలముతో స్వామివారికి అభిషేకం చేసి శాంతింపచేసినట్టుగా స్థల పురాణం చెప్పబడింది. స్వామివారు కృతయుగంలో ఉద్భవించినటువంటి స్వామివారు, త్రేతాయుగంలో ఉద్భవించినటువంటి స్వామివారు, కృతయుగంలో రాముల వారు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి కాకాసుర వధ చేయడం జరిగింది. బాణముతో శంకుచక్రాలు గీయడం వల్ల ఈ గుడి ప్రాంగణంలోకి కాకులు కానీ గర్దలు కానీ రావు. అదేవిధంగా వాల్మీకి మహర్షి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క రామాయణాన్ని రచించినట్టుగా కొండపై వాల్మీకి గుహ కూడా ఉన్నట్టుగా స్థల పురాణం అంతా కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా జయమేజయ ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం జయమేజయ రాజులు నిర్మించినట్టుగా తెలియజేస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరమును కూడా వైశాఖ పౌర్ణమికి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. పిన్నపాటి నరసింహహరిప్రసాద్ గారు ధర్మకర్త, వారి వంశపారంపర్య ధర్మకర్తలు. అదేవిధంగా ఆలయ అర్చకుల యొక్క ఆధ్వర్యంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శనివారం కూడా భక్తులందరికీ కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారిని దర్శించినటువంటి వారందరికీ కూడా సకల గ్రహ దోషములు, అదేవిధంగా సకల ఆయుష్, ఆరోగ్యము ప్రసాదం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారిని దర్శించండి. ఓం నమో నారసింహ. ఓం జయ నారసింహ. స్వామి ఇక్కడ అభిషేకాలు చేయాలంటే మనం ఎట్టా స్వామి? ఇక్కడ స్వామిని కాంటాక్ట్ అయితే మీకు సరిపోతుందండి. మనం ముందు వచ్చి కలిసామా స్వామి? ఇక్కడ ముందు వచ్చిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారంటే కినా మొబైల్ నెంబర్ వచ్చేసి 9177308448. ఇంకొకటి నెంబర్ వచ్చేసి 9494058421. ఈ మొబైల్ నెంబర్ ఫోన్ చేసి 2 నెంబర్లకు ఏదానికి కాల్ చేసినా కూడా బాబాయ్ కానీ బావగారు కానీ మీకు స్పందిస్తారు. ఈ నెంబర్ కూడా అన్నదానం ఎవరైనా చేసే భక్తులు ఉంటుందా? ఈ నెంబర్ ఫోన్పే లెక్క మీకు వస్తుంది కదా స్వామి? వస్తుంది. ఓకే స్వామి. అంటే ప్రతి పౌర్ణమికి స్వాతి నక్షత్రం రోజు మీరు కళ్యాణం చేస్తారా లేకపోతే ఎలాగండి? అంటే ఇక్కడ కళ్యాణం చేస్తారండి. భక్తుల కోరిక మేరకు కళ్యాణాన్ని మామూలుగా అయితే సంక్రాంతికి రవి సంక్రమణప్పుడు కళ్యాణం చేస్తారు. అదేవిధంగా వైశాఖ మాస పౌర్ణమికి కళ్యాణం జరుగుతుంది. వైశాఖ మాసం జయంతి రోజు స్వామివారికి విశేషమైనటువంటి స్నపన తిరుమంజనము, అదేవిధంగా మరుసటి నాడు గరుడ సేవ, ఆ మరుసటి నాడు పాడ్యమి రోజు స్వామివారి కళ్యాణము చక్రతీర్థ ఘటోత్సవం జరుగుతుందండి. మనకి అహోబిలానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఉందండి. ఇక్కడికి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత అహోబిలానికి వెళ్తూ ఉంటారు కదా స్వామి, ఇక్కడ ఒక పాదం మోపినట్టుగా స్థల పురాణం చెప్తుంది. అంటే మనకు అక్కడ వచ్చేసి హైదరాబాద్లో నరసింహస్వామి ఉన్నారు కదా, వారికి మామూలుగా
అంటే పూజా విధానం అంతా ఒకటేనా? పాంచరాత్రాగమానుసారంగా పూజా కైంకర్యములంతా కూడా నిర్వహించడం జరుగుతుందండి. హోబిలము ప్లస్ అన్ని హోబిలము తమిళనాడు పాంచరాత్రాగమం సారంగా జరుగుతుంది. ఇక్కడ శ్రీ పాంచరాత్రాగమం తిరుమలలో వేదాధ్యయనం చేసి ఉన్నాము. ఆ ప్రకారంగా ఈ యొక్క బ్రహ్మోత్సవం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తుల కోరిక మేరకు ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆలయం తరపున ప్రతి సంక్రాంతి రోజు అదేవిధంగా వైశాఖ మాస పూర్ణమికి స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆ స్వామి ఇక్కడ ఎవరైనా భక్తులకి కళ్యాణం చేసుకోవచ్చు అవకాశం ఉంటుందండి, చేసేటువంటి అవకాశం చేస్తారు స్వామి. అంటే క్యాటరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు స్వామి ఏమన్నా? అంటే మీ వాళ్ళు ఏమన్నా ఉన్నారా? మీ వాళ్ళు చేస్తారు. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. మీ పుణ్యమాని ఇక్కడ ఈరోజు స్వామివారిని ప్రతి ఒక్క భక్తులు ఆలయం భక్తులను దర్శించుంటారు స్వామి. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నమః. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి. పిన్నపాటి నరసింహహరిప్రసాద్ గారు అని చెప్పేసి ఆలయ ధర్మకర్త అండి. ఇక్కడ ఆలయ అర్చకుడు వచ్చేసి ధర్మశేఖరాచార్యులు. ఓకే స్వామి. ఆలువార్లు విశ్వక్సేనుల వారు. ముందు పోలే స్వామి, బాగా దగ్గర నుంచి విజువల్ బాగుస్తుంది. ఈ ఆల్వార్ పేరేం తెలుసా స్వామి? నమ్మాలు వారు, కులశేఖర ఆలువారు, రామానుజుల వారు, విశ్వక్సేనుల వారు. విశ్వక్సేనుడు అండి. తిరుమల వచ్చి ఆల్వార్లు మొత్తం తీసిన స్వామి నేను. తిరుమలలో మామూలుగా అందరూ ఏ భక్తులే వస్తారు యూట్యూబర్లు కానీ వాళ్ళు మామూలుగా వచ్చేసి ఓన్లీ స్వామివారి అవతాలు తీస్తారు. నేను ఇట్లా మొత్తం ఆల్వార్ సహా తీసిన